రాత్రికాల ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు, అద్భుతములు చెయ్యు దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు, ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు, మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మీరు పరిశుద్ధుడవయ్యుండి గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. అయ్యా, మేము నీతిమంతులం కానప్పటికీ, మంచివారము విశ్వాసులము కాకపోయినా, మీకు నచ్చినట్లు జీవించనప్పటికీ మమ్మను ప్రేమిస్తూ కాచి కాపాడుతూ సజీవులనుగా ఉంచి మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తున్నప్పటికీ మా క్రియల ద్వారా, మా మాటలు, తలంపులు, చూపుల ద్వారా నిత్యము మిమ్మును దుఃఖానికి గురి చేస్తూ అవిధేయతగా ప్రవర్తిస్తున్న మమ్ములను మీరు క్షమించినారు దేవా, ప్రేమించినారు తండ్రి. ఈ రోజు వరకు మమ్మను సజీవ లెక్కలో ఉంచారు దేవా, మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చుకున్నారు తండ్రి. అయ్యా, ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమలు, సమస్యల నుండి, విరోధుల నుండి, శత్రువుల నుండి, ప్రతి విపత్కర పరిస్థితి నుండి మమ్మను లేవనెత్తిన దేవుడవు తండ్రి. మా కన్నిటిని తుడిచి మమ్మను బలపరిచిన దేవుడవు. అయ్యా, మాకు సహాయం అందించే దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, గొప్ప రక్షణలోకి మమ్మను నడిపించినారు దేవా, మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచారు తండ్రి. అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకు దయచేస్తూ వచ్చారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, మా దినమును ముగించక మునుపు మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తూ, మీకు మొరపెడుతూ, మీకు ప్రార్థించడానికి మా అందరికి ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు మీ పాదాల వద్దకు రాకుండా, మీకు ప్రార్థించకుండా లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవా. చెడు స్నేహాల మధ్య వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా. అయ్యా, లోకుల స్నేహంలో పడిపోయిన స్థితిలో బానిసత్వంలో బ్రతుకుతున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందరైతే మీకు విరోధమైన కార్యాలు చేస్తూ నిత్యము మిమ్మల్ని దుఃఖానికి గురి చేస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. లోకం నుండి విడిపించండి దేవా, పాపం నుండి రక్షించండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ఎంతో మంది బిడ్డలు ప్రతి అక్కర అవసరత విషయమై, వారికున్న సమస్యలు, కష్టాల విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరుపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, అయ్యా, మా ప్రతి భారాన్ని, చింతను తొలగించిన దేవుడోగా, మమ్మను పోషించిన దేవుడోగా, మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచిన దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది బిడ్డలు రకరకాల ఆశలను, కోరికలను కలిగి జీవిస్తుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు అనుకున్నవి నెరవేరాలని, వారు ఆశించినవి వారికి దక్కాలని, వారి కోరికలు తీరాలని ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, మీరు మీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచండి దేవా. మీ బిడ్డల కోరికలు మీ చిత్తంలో ఉన్నవైతే తప్పకుండా మీరే వారికి సహాయం చెయ్యండి తండ్రి. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి జీవితాలలో, వారి కుటుంబాలలో ఏది కలిసి రావడం లేదని, ఏ విషయంలో మేలులు జరగడం లేదని, ఏ కార్యాలు వారి జీవితంలో జరగడం లేదని, వారి కుటుంబము ఎంతో దుఃఖంలో ఉంటుందని, వారి స్థితిని మార్చేవారు కానరావడం లేదని బిడ్డలు ఎంతో దుఃఖానికి గురవుతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కీడుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. దోషముల నుండి తప్పించండి, శకునములను దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలు
కోరుకున్నది, ఆశించినది మీ ద్వారా పొందుకునే ప్రార్థనా జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా అయ్యా, శారీరక రోగములను బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ రోగమును బట్టి బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీ బిడ్డలకున్న రోగాలను, జబ్బులను, అస్వస్థతలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శారీరకంగా, ఆత్మీయంగా బలపరచండి దేవా. మంచి ఆరోగ్యాన్ని, ఎదుగుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ ఆత్మ కార్యాలను బిడ్డలెడల జరిగించండి దేవా. అయ్యా, కృప చూపించండి. ఈ సమయాన ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు అనేక బాధల మధ్య జీవిస్తున్నారు దేవా. భారాలతో, చింతలతో కృంగిపోతున్నారు దేవా. వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారు తండ్రి. వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు దేవా. వారి ప్రతి పరిస్థితిని బట్టి పైకి రాలేని వారిగా ఉంటున్నారు తండ్రి. ఆశించినవి పొందలేక, అనుకున్నవి నెరవేరక, కోరుకున్నది దక్కక బిడ్డలు సాధించలేని స్థితిలో ఉంటున్నారు దేవా. ఎంతగానో బాధపడుతున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు. ఇలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. బిడ్డలు మీ యందు నమ్మకం ఉంచి మీ మీద ఆధారపడి మీ ద్వారా పొందుకొనుటకు మీరే వారికి సహాయం చెయ్యండి దయగల దేవా. మానవుని స్థితిగతులను, ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు వారి శ్రమలకు భయపడక, పరిస్థితులకు కృంగిపోక, శోధనలకు పడిపోక మీ యందు విశ్వాసం ఉంచి మీ వైపు చూసే హృదయాన్ని వారికి అనుగ్రహించండి. మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై గొప్ప విజయాన్ని సాధించే బిడ్డలుగా మీరే వారందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, శత్రువులను ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మమ్మను నిందించే వారిని, అవమానపరిచే వారిని, మాకు కీడు కలిగించే వారిని మేము ప్రేమించి వారి విషయమే మీకు అప్పగించే హృదయాన్ని మేము కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి తండ్రి. కీడుకు ప్రతి కీడు, దూషణకి ప్రతి దూషణ మేము చెయ్యకుండా సహాయం చెయ్యండి. ఈనాడు మాకెదురవుతున్న శ్రమలను, సమస్యలను ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే కృపనివ్వండి దేవా. అయ్యా, మా ప్రార్థనల ద్వారా మాకు ప్రతి పరిస్థితి నుండి గొప్ప విజయాన్ని పొందుకునే వారిమిగా, మీ యొద్ద నుండి సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి తండ్రి. నమ్మకంతో ప్రార్థించే మనసును మేము కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి. ఈనాడు దేవా, ఏ పరిస్థితిని బట్టి కూడా మేము అవిశ్వాసులం కాకుండా, అపనమ్మకస్తులంగా జీవించకుండా, విశ్వాసంలో పడిపోకుండా, అల్ప విశ్వాసులంగా సందేహించే వారిమిగా మేముండకుండా మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి దేవా. ఉన్నతంగా మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందుల మధ్య ఎన్నో బాధలకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఇతర చేతి పనులలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల నష్టాల గుండా వెళ్తున్నారు దేవా. అలాంటి వారందరినీ కనికరించండి దేవా. అయ్యా, మీరే వారికి సహాయం చెయ్యండి. ఈనాడు దేవా, బిడ్డలు ఏ పనిలో బలహీనులుగా ఉంటున్నారో, ఎలాంటి ప్రయత్నంలో విఫలం అవుతున్నారో, ఏ పనులైతే వారు చెయ్యలేక జీవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డను బలపరచండి దేవా. వారి వారి పనులలో కావలసిన బలాన్ని, శక్తిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే రకరకాల ఉద్యోగాలలో మీరే వారిని బలపరచండి దేవా. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలపరచండి తండ్రి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మీరు మమ్మను బలపరిచితే మేము ఎన్నో మేలులు పొందుకుంటాము దేవా. మీరు మమ్మను బలపరిచితే మేము ఎంతగానో ఆశీర్వదించబడతాం తండ్రి. దయచేసి దేవా, ఈనాడు మమ్మల్ని బాధించే ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి మీరే మమ్మను దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా.
అయ్యా నష్టాలు, ఆర్థిక కొరతలు మమ్మను ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నాయి దేవా, నిత్యము మమ్మను బాధిస్తున్నాయి దేవా. దయచేసి వీటన్నిటి నుండి గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజముగా మీకు మొరపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడో తండ్రి. అయ్యా ఈ సమయాన దేవా నిజముగా విశ్వాసంతో పూర్ణ మనసుతో మీకు మొరపెడుతున్నాము దేవా. మిమ్మల్ని దిక్కుగా చేసుకుంటున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత ప్రార్థించినా జవాబు రావడం లేదని మీ కార్యాలయందు సందేహం కలిగి జీవిస్తున్నారు దేవా. నిజముగా ఇది దేవుడు చేస్తాడా, నిజముగా ఈ కార్యాన్ని ఆ దేవుడు జరిగిస్తాడా అని రకరకాలుగా సందేహిస్తూ జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ మాట నిరర్ధకం కాదని పలికిన దేవుడో తండ్రి. మీ నోట నుండి వచ్చే ప్రతి మాట ఎంతో సత్యమైనది దేవా, శక్తి కలిగినది తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందరైతే బిడ్డలు అనేక సమస్యల గుండా వెళ్తున్నారో, నెమ్మది లేని వారిగా కృంగుదలలో, నిరుత్సాహంలో, వేదనలో, శోధనల మధ్య మానసిక పరమైన ఒత్తిడితో డిప్రెషన్కి లోనయ్యి కలవరాలలో, ఆందోళనలో, ఇరుకులు, ఇబ్బందుల మధ్య విచారంతో, దుఃఖంతో బాధపడుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అభివృద్ధి లేని పనులను మీరు దీవించండి. ఆశీర్వాదాలు లేని బ్రతుకులను మీరు వెలిగించండి. వంశ పారంపర్యంగా వస్తున్న పాపాలను, శాపాలను మీరు కొట్టివేయండి. అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి ఒక్కరూ మీ యందు నిలిచియుండే వారిగా, మీ ఆజ్ఞలను గైకొనే వారిగా, మీ యొద్ద నుండి అడిగి పొందుకునే వారిగా సిద్ధపరచండి. ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షిగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన దేవా బిడ్డల కుటుంబాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి దేవా. వారిని మేలులతో నింపండి దేవా. ఘనతను, గౌరవాన్ని, కీర్తిని, మంచి పేరును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా అనేక విషయాల కొరకు బిడ్డలు ప్రార్థనలో పట్టుదల కలిగి పోరాడే వారిగా సిద్ధపరచండి తండ్రి. మీ యొద్ద నుండి సహాయం పొందుకునే వారిగా బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు నీ బిడ్డలందరూ బాధలకు, శ్రమలకు, శోధనలకు భయపడకుండా మనుషుల సహాయం ఆశించక మీ యొద్ద సాగిలపడి ప్రార్థించే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా బాధలను తీర్చే దేవుడవైన మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన దేవా మిమ్మునే ఆశ్రయిస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాం దేవా. మీరు మాత్రమే మా బాధలను తీర్చగలిగే దేవుడవు తండ్రి. మీరు మాత్రమే మా కన్నీటిని తుడిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. దయతో మమ్మునందరినీ ఈ సమయాన జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. మా జీవితాలలో మేలు జరిగించమని, కీడంతటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వ్యాధి బాధలలో, కష్ట నష్టాలలో, సుఖ దుఃఖాలలో కృంగిపోయే బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి తండ్రి. మీరే వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మేము ఒప్పుకుంటున్నాము దేవా. గత కాలమున, గడిచిన దినమున మేము తెలిసి తెలియక చేసిన తప్పులను, అపరాధములను, పాపములను, మా అవిధేయతను, మా పొరపాట్లను బట్టి ఈ సమయాన మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా మా పాపాలన్నిటినీ ఒప్పుకుంటున్నాము దేవా. దయతో మమ్మను క్షమించండి తండ్రి. ఇంకెన్నడూ మేము పాపములో పడిపోకుండా మీకు లోబడే హృదయం కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి. మీ సన్మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ లోకంలో మీ దృష్టికి ఎంతో విలువ కలిగిన వారిమిగా జీవించే కృపనివ్వండి దేవా. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ఏదో ఒక కొరతల మధ్య, అక్కరల మధ్య జీవిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా చివరకు చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని ఎంతో కృంగిపోయే బిడ్డలుంటున్నారు దేవా. గడిచిన దినాలలో ఆర్థిక సమస్యలు వారిని ఎంతో బాధించినాయని ఎంతో కన్నీరు కార్చే బిడ్డలుంటున్నారు దేవా. గడిచిన దినములలో అప్పుల భారాల మధ్య నలిగిపోయామని, ఇప్పటికీ అవి తీరలేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అయ్యా ఈ నూతన మాసంలో మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ నూతన మాసంలో బిడ్డల పట్ల మేలులు జరిగించండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా ఈ సమయాన చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు ఆలకించండి. యవనస్తులు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలకు చెవియొగ్గండి. సహోదరి సహోదరులందరూ మొరపెడుతుండగా మీరే వారి మొరలను ఆలకించమని,
వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు కూడా ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలకు జవాబును దయచేయమని ప్రార్థిస్తూ ఈ రీతిగా దేవా ప్రతి బిడ్డను మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ఈ సమయాన దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి. వారి ప్రయాణమంతట్లో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.